స్వామివారికి ధారాదత్తం చేయటం అనేటువంటి మహద్భాగ్యాన్ని మనకు కలిగిస్తున్నాడు శ్రీనివాసుడు. ఈ కలియుగ మానవుల కోసం ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి దయను వర్షిస్తూ ఉన్నాడు. ఆనాడు ఎప్పుడో కృతయుగంలో సముద్రుడికి, అలాగనే ద్వాపర త్రేతాయుగంలో జనక మహారాజుకి, ద్వాపర యుగంలో భీష్మకుడికి, ఈ కలియుగంలో ఆకాశ మహారాజుకి, అలా కొందరికే ఉన్నటువంటి ఆ మహద్భాగ్యం మనకందరికీ కలిగించారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యాన్ని విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిజీషయ అని అంటారు. ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్పంలో సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి కాలాన్ని లెక్కించారు. ఎంత గొప్పదో చూడండి. 14 లోకాల వివరణ వస్తుంది. భూగోళ వందన. ఈ భూమండలాన్ని ఇప్పటిదాకా ఏ మహారాజులు, షోడశ మహారాజులు, చక్రవర్తులు, అంగ వంగ కళింగ, గోదావరి, కృష్ణ ఇలాంటి పుణ్యనదులు, అయోధ్యాది మహాక్షేత్రాలు, 50 కోట్ల విస్తారమైన ఈ భూమండలంలో 1,00,000 యోజనాలుగా విస్తరించిన జంబూ ద్వీపంలో, భరతఖండంలో, ఈ ఆదివరాహ క్షేత్రంలో బ్రహ్మగారి వయస్సు 50 సంవత్సరాలు గడిచిపోయింది. మన కాలమానం కాదు. 2వ శకంలో మొదటి సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి కాలంలో బ్రహ్మకు ప్రాణాయామ కాలమైన ప్రస్తుత తరుణంలో 9 కల్పాలలో ఒకటైన శ్వేతవరాహ కల్పంలో, 14 మన్వంతరాలలో 7వదైన వైవస్వత మన్వంతరంలో, 28వ మహాయుగంలో, కలియుగంలో, ఈ విశ్వావసునామ సంవత్సరంలో, ఉత్తరాయణంలో, ఈ శిశిర ఋతువులో, మాఘమాసంలో, ఈ విధియ రోజున, ఈ శుభ సమయంలో, విధి లగ్నంలో కన్యాదానం చేయడం వల్ల బ్రహ్మలోకంలో నివాసించే యోగ్యత కలగాలని, అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలం లభించాలి అని, మా ముందు తరాల వాళ్ళు, తర్వాత తరాల వాళ్ళు కూడా తరించాలి అని ఆ లక్ష్మీనారాయణుల సంప్రీతి కోసం సకలాలంకారాలతో దక్షిణతో ఈ కన్యలు దానం చేస్తున్నాను. ఇంత చెప్పారు. ఈ మహాసంకల్పం వినడం వల్ల ఈ అనంత విశ్వంలో మనం ఎంత చిన్నవారమో, ఎంత భక్తిభావనతో, దాసభావంతో భగవత్ సన్నిధానంలో నిలిచి అహంకారాన్ని వదలి వినయ విధేయతలను పెంచుకోవటానికి ఇలాగ లోక సంబంధమైన వివాహంలో చెప్తారు, భగవత్ సంబంధమైన కళ్యాణోత్సవంలో కూడా చెప్తారు. ఇలాగా బంగారు ఆభరణాలతో అలంకృతమైన లక్ష్మీదేవి వంటి కన్యను మహావిష్ణువు లాంటి నీకు ఇస్తున్నానని లోక వివాహంలో చెప్తారు. ఇక్కడ సాక్షాత్తుగా మహాలక్ష్మే మన కుమార్తెగా కనిపించి ఆ అమ్మని మహావిష్ణువుకే సమర్పిస్తున్నామనే భావన చేయాలి. తద్వారా బ్రహ్మలోకం కలుగుతోంది. విశ్వంభరులు, పంచభూతాలు, సర్వదేవతలు సాక్షులు, నా పితృదేవతలు తరిస్తారు అని ఫలానా వారి ముని మనవరాలండి, వారి మనవరాలు అయినటువంటి నా కుమార్తెని ఇదిగో ఫలానా వారి ముని మనవడు, వారి మనవడు అంటే 3 తరాలు వారి కుమారుడైన వారికి వరుడికి హిరణ్య ఉదకధారాపూర్వకంగా కన్యాదానం చేస్తున్నాను అనేటువంటి మంత్రపాఠం విన్నాం మనమంతా. ఈ సమయంలో తుభ్యం ప్రజా అని ఇలాగా సంతానం పొందటానికి, ధర్మ కార్యాలలో నీతో పాలు పంచుకోవటానికి ఈమెను నీకు ఇస్తున్నాను, నీవు వరించాలి అని కన్యాదాత వరుణ్ణి అడిగితే వృణీమహే అంటే వరిస్తున్నానంటాడు. ఈ 3 సార్లు చెప్తారు. అశ్విని దేవతల హస్తాల చేత పూష అనబడే సూర్యుని, వరుణుని హస్తాల మీదుగా ఈ కన్యను నేను స్వీకరిస్తున్నాను. ఈ కన్యాదాతకు నాకు బంధుత్వం స్థిరమరుగాక అనే మంత్రపాఠం చేస్తారు. వరుడి చేత పలికిస్తారు. ఇలాగా పూజించడం జరుగుతోంది. అత్తగారు కలశంలో ఉన్నటువంటి నీటిని పాలను ధారగా పోస్తూ ఉంటే మామగారి చేతి మీదుగా అత్తగారు ఆ కన్యాదానం చేయటం జరుగుతోంది. తంత్రయో వేదాన్వసృత్యంతా ప్రాణహస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతవే కంఠే పద్మామి సుభగే సానీవ శరదః శతాం
साधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। पाणहस्ते कुरुता अथः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कण्ठे पद्मानि सुभगे रक्षध्वं भुवनत्रयं भूदेवी नमः माङ्गल्यधारणमुहूर्तस्तु। లోక సమస్త అమ్మ సర్వమంగళ శ్రీదేవి భూదేవి మాతల్లారా అందరికీ సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదించండి. మహిళలందరికీ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.